హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం నిమ్మకాయ పప్పుచారు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పుచారుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పప్పుచారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు కందిపప్పు, నీళ్లు పోసుకొని కందిపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. కందిపప్పును ఇలా కడిగిన తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్లు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పును కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఈ విధంగా మెదుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మీకు పప్పుచారు కొంచెం పల్చగా లేదా చిక్కగా కావాలనుకుంటే నీళ్లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పప్పుచారు మనకు ఈ విధంగా మరిగిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత తాలింపుకు మరో గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 3 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పుచారును వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పప్పుచారును మరో నిమిషం పాటు మరగనివ్వాలి. 1 నిమిషం తర్వాత పప్పుచారు మనకు రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయను రసం పిండుకొని కలుపుకోవాలి. మీరు తినే పులుపును బట్టి మీరు నిమ్మకాయను వేసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనకు నిమ్మకాయ పప్పుచారు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుచారును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే నిమ్మకాయ పప్పుచారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.